హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ స్టోరీస్ బై ఆర్పి. ఈరోజు మనం శివుడికి బిల్వపత్రం ఎందుకు సమర్పిస్తారు, బిల్వపత్రం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసుకుందాం. బిల్వపత్రం అంటే ఏమిటి? బిల్వం లేదా మారేడు చెట్టు ఆకులను బిల్వపత్రాలు అంటారు. సాధారణంగా ఒకే కాడకు 3 ఆకులు ఉండే త్రిదళ బిల్వపత్రం శివారాధనలో ప్రత్యేకంగా భావిస్తారు. 3 ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత. సాంప్రదాయ వ్యాఖ్యానాల్లో త్రిదళాన్ని వివిధ త్రయాలతో అనుసంధానిస్తారు. సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. శివుడి త్రినేత్రాలు ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులు. బిల్వాష్టకంలో బిల్వపత్రం. అయితే ఇవి సాంప్రదాయ ఆధ్యాత్మిక వివరణలు, ఒకటే ఖచ్చితమైన అర్థం అని చెప్పాల్సిన అవసరం లేదు. శివారాధనలో ప్రసిద్ధమైన బిల్వాష్టకంలో బిల్వపత్ర సమర్పణకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 3 ఆకులతో ఉన్న బిల్వపత్రాన్ని శివునికి భక్తితో సమర్పించడం పవిత్రమైన శివారాధనగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున ఎందుకు ప్రత్యేకం? మహాశివరాత్రి సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించడం అనేక శైవ సాంప్రదాయాల్లో ముఖ్యమైన ఆచారం. బిల్వపత్ర సమర్పించే విధానం. మీరు ఇందులో రాత్రి జాగరణ, శివనామ స్మరణ, అభిషేకం, బిల్వపత్ర సమర్పణ, ఓం నమః శివాయ జపం చేసుకోవచ్చు. సాధారణంగా భక్తులు బిల్వపత్రాలను శుభ్రంగా తీసుకుంటారు. పూజకు ముందు వాటిని శుభ్రపరుస్తారు. 3 ఆకులు కలిసిన బిల్వపత్రాన్ని సమర్పిస్తారు. ఓం నమః శివాయ అని జపిస్తారు. తమకు తెలిసిన శివస్తోత్రాలను పారాయణం చేస్తారు. గమనిక: బిల్వపత్రాన్ని శివలింగంపై ఎలా ఉంచాలనే విషయంలో ప్రాంతం, ఆలయం, సాంప్రదాయం ప్రకారం పద్ధతులు మారవచ్చు. అందుకే మీ స్థానిక ఆలయ ఆచారాన్ని అనుసరించడం మంచిది. బిల్వ చెట్టుకు ఉన్న ప్రాధాన్యత. బిల్వ వృక్షం కూడా శైవ సాంప్రదాయంలో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కొన్ని ఆలయాల్లో బిల్వ వృక్షాన్ని కూడా పూజించడం కనిపిస్తోంది. శివుడికి బిల్వపత్రం సమర్పించడం వెనుక ప్రధానమైనది కేవలం ఆకు కాదు, దాని వెనుక ఉన్న భక్తి, శ్రద్ధ, సమర్పణ భావం. భక్తికి ప్రతీక. ఖరీదైన నైవేద్యాల కంటే భక్తితో సమర్పించే చిన్న బిల్వపత్రానికి ప్రత్యేకత ఉందనే భావన ఉంది. శివుడికి ప్రీతికరమైనది. పురాణ, ఆగమ సాంప్రదాయాల్లో బిల్వపత్రం శివారాధనలో ముఖ్యమైన సమర్పణగా చెప్పబడింది. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డివైన్ స్టోరీస్ బై ఆర్పి.